అనకాపల్లి జిల్లాలో డయేరియా కలకలం సృష్టించింది. పాయకరావు నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి మండల పరిధిలోని గోడిచెల్ల డయేరియా విజృంభిస్తుండటంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు అకస్మాత్తుగా వాంతులు, విరేచనాలు బారిన పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అయితే పంచాయతీ కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న కలుషిత నీరు తాగడం వల్లే తాము వ్యాధి బారిన పడ్డామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డయేరియా కేసుల నమోదుతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే గోడిచెర్ల గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు, మందులు అందజేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, త్రాగునీటి విషయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటిని కాచి చల్లార్చి మాత్రమే తాగాలని వైద్యులు సూచించారు. గత 5 రోజుల నుంచి కూడా డయేరియా ప్రాబ్లము క్రియేట్ అయ్యింది. అది మొన్న గురువారం నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా పేషెంట్లు మా గుడిచెల్ల గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావడము, ఇక్కడ వైద్యం చేయించుకోవడము, తిరిగి వెళ్ళడం జరుగుతుంది. మొన్న గురువారం మొదలుకొని ఈ రోజు వరకు కూడా వాటరు కొద్దిగా పొల్యూట్ అయిందని, తద్వారా ఈ యొక్క డయేరియా ప్రబలిందని చెప్పని గ్రామాల్లో మేము అడుగ్గా ఆ యొక్క రిజల్ట్ మాకు తెలిసింది. నీటి వల్లే ఈ యొక్క డయేరియా వచ్చిందని. అదే ఇది డయేరియా అని చెప్పేసి కన్ఫర్మేషన్ కాదు, కానీ ఏదేమైనప్పటికీ కూడా లక్షవారి నాడు వచ్చినటువంటి వాటరు గ్రీనిష్గా, అంటే ఒక ఆకుపచ్చ కలర్లో నీరు రావడం వల్ల మా గ్రామంలో అనేక మంది ఈ ఇంటింటి కుళాయిల ద్వారా వచ్చినటువంటి వాటర్నే త్రాగడం జరుగుతుంది. దాన్నే డ్రింకింగ్ వాటర్గా ఉపయోగించుకోవడం వల్ల, ఆ వాటర్ తాగడం వల్లే ఈ యొక్క వాంతులు, విరోచనాలు వచ్చాయని చెప్పేసి మా వరకు తెలిసింది. గొడిచెర్ల విలేజ్ పిఎస్సి హాస్పిటల్ దగ్గర ఈరోజు నిన్ననే మీరు మా విలేజ్లో కొంచెం ఎక్కువ మంది లూజ్ మోషన్స్ అయ్యి అవ్వడం వల్ల ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి ప్రెస్లో కూడా రావడం జరిగింది. దాని మీద వెంటనే గౌరవ హోమ్ మినిస్టర్ గారు సింగపూర్లో ఉండి వెంటనే అధికారులతో సమీక్ష చేపించి జిల్లా స్థాయి అధికారులను కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించి ఏంటి ప్రాబ్లం అని కూడా అధికారులందరూ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఎంపీడీఓ కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ అందరూ కూడా రావడం జరిగింది. మా డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే నిన్న లూజ్ మోషన్స్ ఉన్నాయని చెప్పేసి చాలా వరకు ఆవిడ చెప్పడం జరిగింది. అవి 22 మంది 21 మందో లిస్టులో కూడా ఇవ్వడం జరిగింది. అందరికి కూడా మనం ఇంటికి డోర్ టు డోర్ ఎక్కడికి వెళ్ళి చూసినా ఎవరు కూడా ఇబ్బంది ఏమీ లేదు. అందరికి కూడా బాగానే ఉంది. ఎవరికి అంత ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పటికే ఎవరైనా అలాంటిది సిచ్యువేషన్ ఉంటే మన అధికారులు కూడా ఎక్కడికక్కడ క్యాంప్స్ పెట్టడం, ఉదయం నుంచి కూడా ఊర్లో చేసి జరుగుతుంది తప్ప ఎక్కడ ఏ విధమైన నష్టం జరగడం కానీ, ఏ విధమైన ప్రాబ్లం కానీ లేదు.